పొదుపు పాటించండి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక చేయూత ఇవ్వండి. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన పిలుపు. పొదుపు చర్యలు ఓకే, కానీ సామాన్యుడిపై పడుతోన్న వ్యాట్ భారంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు? అసలు దేశంలో ఎక్కువగా వ్యాట్ వసూలు చేస్తోన్న రాష్ట్రాలు ఏమిటి? వ్యాట్ తాత్కాలికంగా సగం తగ్గించిన సామాన్యుడికి కలిగే ఊరట ఏమిటి? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ 110 రూపాయలు క్రాస్ అయింది. కానీ అది అసలు ఇంధనం రేటు కాదు. ఇందులో రాష్ట్రాల వ్యాట్, కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ కలిపితే లీటర్ పెట్రోల్ 110 రూపాయలు దాటింది. కానీ కేంద్ర రాష్ట్రాల వ్యాట్ లేకుండా పెట్రోల్ ధరలు అమ్మితే సామాన్యుడికి ఒక లీటర్ 70 రూపాయలకే అందుతుంది. అంటే ప్రస్తుతం ప్రజలు కొనుగోలు చేస్తున్న ఒక లీటర్ పెట్రోల్ ధరలో అసలు ఇంధన ధర కంటే పన్నుల వాటానే భారీగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో 2 రకాల ప్రధాన పన్నులుంటాయి. ఒకటి కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, మరొకటి రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్. అంటే ఆయిల్ కంపెనీ నిర్ణయించే బేస్ ప్రైస్ పై కేంద్రం పన్ను వేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రం వ్యాట్ వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై సుమారు 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో 35.20% వ్యాట్ ఉంది. అంటే దేశంలోనే అధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో టాప్ లో ఉంది మన తెలుగు రాష్ట్రాలే. ప్రస్తుతం దేశం మొత్తం పొదుపు చర్యల్లో నిమగ్నమైంది. కాన్వాయ్లు తగ్గిస్తున్నారు, ప్రభుత్వ ఖర్చులు తగ్గిస్తామని చెబుతున్నారు, నో వెహికల్ డేలు ప్రకటిస్తున్నారు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ప్రజల జేబుపై పడుతున్న భారాన్ని తగ్గించే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అన్నది సామాన్యుడి ప్రశ్న. 49 నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా పెంచకుండా నిలిపివేసిన కేంద్రం ఇప్పుడు ఒక్కసారిగా లీటర్కు 3 రూపాయలు పెంచడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. దేశంలోనే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. కేరళ, కర్ణాటకలో 30%, రాజస్థాన్లో 29%, మధ్యప్రదేశ్లో 29% ప్లస్ అదనపు సెస్సులు, మహారాష్ట్రలో 25% వ్యాట్తో పాటు అదనపు పన్నులు విధిస్తున్నారు. అంటే కేంద్రాన్ని విమర్శిస్తున్న రాష్ట్రాలే ప్రజల జేబుల నుంచి భారీగా వ్యాట్ వసూలు చేస్తున్నాయి. ఒక లీటర్ పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తాత్కాలికంగా సగానికి తగ్గించినా వినియోగదారుడిపై భారం గణనీయంగా తగ్గుతుంది. అదే జరిగితే రవాణా ఖర్చులు తగ్గుతాయి, కూరగాయల ధరలపై ప్రభావం తగ్గుతుంది, ఆటో ఛార్జీలు నియంత్రణలోకి వస్తాయి. మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ నుంచి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ప్రభావం కేవలం వాహనాలపైనే ఉండదు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. ఇక నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లే మధ్యతరగతి పరిస్థితి మరింత కష్టంగా మారుతోంది. రోజుకు 30 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించే ఉద్యోగులు నెలకు ₹1000 అదనంగా ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు లాంటి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా ఫ్యూయల్ వినియోగం మరింత పెరుగుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్ తగ్గించాయి. కొన్ని రాష్ట్రాల్లో 10% వ్యాట్ మాత్రమే ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కేవలం 1% వ్యాట్ మాత్రమే వసూలు చేస్తారు. అంటే దేశంలో అత్యధిక వ్యాట్, అత్యల్ప వ్యాట్ కు మధ్య 34% తేడా ఉంది. ప్రభుత్వాలు ప్రజలకు పొదుపు సందేశాలు ఇస్తున్న సమయంలో సామాన్యుడు మాత్రం ఎక్కువ డబ్బు ఎందుకు చెల్లించాలి అన్న ప్రశ్న వస్తోంది. అందుకే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీలోకి తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ వస్తోంది. జీఎస్టీలోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ఉంటుంది. దీనిపై ఏపీ మంత్రి పార్థసారథి కూడా స్పందించారు. తమకు ప్రజలే ముఖ్యమని చెప్పారు, కానీ వ్యాట్ తగ్గిస్తామని మాత్రం హామీ ఇవ్వలేదు. మనం క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూడాలి తప్పితే మన ఆదాయాలు తగ్గుతాయా, పెరుగుతాయా. ఇక్కడ ఆదాయాలు తగ్గినా కూడా అక్కడ విదేశీ మార్గద్రవ్యాలు తరిగిపోయినాయి అనుకోండి, మనకి అవసరమైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవాలని పరిస్థితులు ఉంటాం. సో భారతదేశం మనం ముఖ్యం, భారతీయుల ముందు. ఒకవైపు పొదుపు చర్యలు పాటించండి అంటూనే భారీ పన్నులు వసూలు చేస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు. కాన్వాయ్లు తగ్గిస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు ప్రజల జేబుపై పడుతున్న భారం గురించి కూడా ఆలోచించాలంటున్నారు వినియోగదారులు.